మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోబు గ్రంథము 5వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు చదువుకుందాం. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయవాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యోబు భక్తుడు తెలియచేస్తాడు ఈ మాటలు. అయితే నేను మొరపెట్టుకుంటే నా దేవుని ఆశ్రయిస్తాను, దేవునికే నేను వ్యాజ్యము వినిపింపచేస్తాను అంటున్నాడు. దేవునికే మనం తెలియచేసుకోవాలి, కానీ మనం ఎక్కడ జవాబు కోసం ఎదురు చూసినా జవాబులు దొరకవు మనకి. మన వ్యాజ్యాన్ని తీర్చే దేవుడు మన దేవుడు కనుక మనం ఆయనకే అప్పచెప్పుకోవాలి. మన వ్యాజ్యమైనా, మన సమస్య అయినా, మన ఏదైనా లోపమైనా, ఏ లోటైనా ఆయన మీద భారం వేసినప్పుడు దేవుడే మనకి సమస్యలను సాల్వ్ చేస్తాడు. దేవుడే మనల్ని ఆదుకుంటాడు, దేవుడే మనల్ని రక్షిస్తాడు. ఇక్కడ యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ యోబు భక్తుని మిత్రులు మాట్లాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని ఈయన జవాబు ఇస్తున్నాడు. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించేదను అంటున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన ఎంతో భక్తిపరుడు, ఎంతో ధనవంతుడు, మిత్రులు కలిగిన వాడు, అన్ని సమృద్ధి అయిన స్థితి కలిగిన వాడు. కానీ ఇక్కడ ఆయన స్థితి బాగోలేదు. ఆయన స్థితి అంత కోల్పోయిన వానిగా ఉన్నప్పుడు ఆ మిత్రుల చేత ఆయన ఎక్కువగా నిందింపబడుతూ ఉన్నప్పుడు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. అయితే నేను నా దేవుణ్ణి ఆశ్రయించేదను అంటున్నాడు. దేవునికే నా వ్యాజ్యమును అప్పగించేదను అంటున్నాడు. మరి మీకు నా వ్యాజ్యాన్ని తెలియచేయడం వల్ల నాకు ప్రయోజనం లేదు అని ఆ మిత్రులతో చెబుతున్నాడు ఈ మాటలు. నేను దేవునికే నా వ్యాజ్యం తెలియచేదను, దేవుణ్ణే నేను ఆశ్రయిస్తాను. ఆయన పరిశోధింపజాలని మహా కార్యములను లెక్కలేని అద్భుత కార్యములను చేయవాడు అంటున్నాడు. అవును కదా, ఆయన పొందాడు కూడా. దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద ఆధారపడి ప్రతి కీడు నుండి, ప్రతి ప్రమాదం నుండి, ప్రతి ఆపద నుండి ఆయన విడిపింపబడి దేవుని యొక్క మేలులు పొందుకున్నాడని వాక్యంలో మనం చూస్తున్నాము. అద్భుత క్రియలను చేయవాడు అంటున్నాడు. ఆయన దీనులను ఉన్నత స్థలములకు ఎక్కించేవాడు అంటున్నాడు. ఈయన స్థితి దీనస్థితిగా వచ్చేసింది. కానీ ఆయన దేవుని మీద ఆధారపడటం వలన, ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన దీనులను ఉన్నత స్థలంలోనికి ఎక్కిస్తాడని దేవుడు ఆయన పట్ల చేయబోయే కార్యాన్ని కూడా ఆయన దేవుని మీద ఆధారపడడం వలన ఆయన చెప్పగలుగుతున్నాడు. దీనులను ఉన్నతమైన స్థలంలోనికి ఎక్కించును అంటున్నాడు. ఈయన దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన మొర విన్నాడు, ఆయన వ్యాజ్యం విన్నాడు. ఆయన పెట్టుకున్న గురి అంతా ఆయనకి నమ్మకమైనటువంటి స్థితిని కలుగు చేసింది. ఎంతో హెచ్చింపబడ్డాడు, పూర్వస్థితి కంటే ఎంతో హెచ్చింపబడ్డాడు. అదే మిత్రులతో అంటున్నాడు, నా వ్యాజ్యం మీకు కాదు తెలియచేసుకునేది, నా దేవునికే తెలియచేస్తాను. ఆయనే ఉన్నత స్థలం మీద దీనిలను ఎక్కించును అంటున్నాడు. అలాగే కీర్తన గ్రంథము 115:8 కూడా ఆయన దీనులను దరిద్రులను లేవనెత్తువాడు అంటున్నాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు అంటున్నాడు. పెండకుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు అంటున్నాడు. కీర్తనకారుడు తెలియజేస్తున్న ఈ మాటలు, పెండకుప్ప నుండి దరిద్రులను లేవనెత్తువాడు, దీనులను లేవనెత్తువాడు అంటున్నాడు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెండకుప్ప మీద నుండి వేదలను లేవనెత్తువాడు అంటున్నాడు. ఈయన యోబు గారు ఆ స్థితిలో, దరిద్ర స్థితిలోనే ఉన్నాడు. ఎందుకంటే సర్వము కోల్పోయాడు, అంతా కోల్పోయాడు. శరీరంలో వ్యాధి బాధ, తర్వాత ఆస్తులు పాస్తులు పిల్లలు అందరినీ కోల్పోయాడు. అందుకే దీనులను పైకెత్తువాడు అంటున్నాడు. అద్భుత క్రియలు ఆయనే చేసే దేవుడు అంటున్నాడు. కనుక ఈ కీర్తనకారుడు కూడా బీదలను దరిద్రత నుండి లేవనెత్తేవాడు ఆయనే, పెండుకొప్పుల మీద ఉన్న దీనులను పైకెత్తేవాడు ఆయనే అని కూడా అంటున్నాడు. ఈ వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకొని, మనమేమైనా దీనస్థితిలో ఉన్నామేమో, మనమేమైనా అక్కరగొని ఉన్నామేమో, మనమేమైనా లేమి కొని ఉన్నామేమో జ్ఞాపకం చేసుకుని దేవుని ఎడల మనము ఆశ కలిగి ఆయన వైపు చూచినప్పుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు, మన లేమి నుండి మనల్ని తప్పించి మనల్ని పైకెత్తే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు.
మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రం ప్రభువా. నాయనా యోబు భక్తుడిని మేము ఆధారం చేసుకుని వృద్ధి చెందినట్లుగా నాయన కీర్తనకారుడు నాయన మా ప్రభు మీరు చేసే మేళ్లను ఏ విధముగా వర్ణించాడో ఆ విధముగా ప్రభు ఆ వాక్యాలను జ్ఞాపకం చేసుకుని నాయన ఏదైనా తక్కువ స్థితిలో ఉంటే ప్రభు, ఏదైనా అవసరతలు ఉంటే, ఏదైనా లేమిలో ఉంటే బిడ్డలు కూడా మిమ్మల్ని ఆశ్రయించి వారి సమృద్ధిని పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.